నూతన రోడ్డు భద్రతా నియమ నిబంధనలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో నంద్యాల ట్రాఫిక్ సిఐ శనివారం నంద్యాల పట్టణం వివేకానంద ఆడిటోరియంలో డిగ్రీ కళాశాల విద్యార్థులకు మరియు సంజీవనగర్ సంకల్ప్ స్కూల్ నందు కరెస్పాండెంట్ సుధాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. నియమ నిబంధనలు పాటించి ప్రమాదాలు జరగకుండా ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా వాహనదారులు పాటించాలని సూచించారు. జీవితంలో మళ్ళీ మనం దాన్ని వెనక్కి తీసుకురాలేనంత నష్టం మనకు జరుగుతుంది కాబట్టి దయచేసి మీ పేరెంట్స్ కి ఈ రోజు ఈ మీటింగ్ సక్సెస్ ఎప్పుడు అవుతుందంటే మీరు ఎప్పుడైనా మీ పేరెంట్స్ హెల్మెట్ లేకుండా బయటకు వెళ్తున్నా సరైన రికార్డ్స్ వాళ్ళ బండ్లలో మెయింటైన్ చేయకపోయినా వాళ్ళందరికీ మీరు ఒక వెల్ ఎడ్యుకేటెడ్ గా మనం సోషల్ రెస్పాన్సిబిలిటీతో సంకల్ప్ స్టూడెంట్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో మీ పేరెంట్స్ కి అవేర్నెస్ చేస్తూ అలాగే మీరు కూడా ఖచ్చితంగా సార్ చెప్పినటువంటి ఈ ట్రాఫిక్ రూల్స్ అన్ని తప్పకుండా పాటించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బండి నడిపేటప్పుడు మనకు ఎంతో విచక్షణతో బండి నడపాల. ఏ బండి కూడా మనల్ని చూసి ఆగదు. మనల్ని చూసి ఆగుతుందా? మనం దూరకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో లోపలికి దూరకూడదు. నిదానంగా మార్జిన్ చూసుకొని మనకు బండి పోయే అవకాశం ఉందా లేదా చూసుకొని మాత్రమే మనము బండిని నడపాలి. అంతే తప్ప మనం వస్తున్నాం కదా వాడెవడో చూసి ఆపుతాడు అనుకుంటే మాత్రము బండి ఎవరి కోసం ఆపరు. ప్రమాదం జరిగితే మళ్ళా మీరే బాధపడతారు. ఇప్పుడు ఇవన్నీ మేము పాంప్లెట్స్ కొట్టించినాం. ఇవన్నీ కొత్తవి యాజ్ పర్ జిఓ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మనకు 1/3/2025 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ కొత్త చలానాలు ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది. కానీ కొన్ని ఇబ్బందుల వలన ఇప్పుడు ఇంకా 1/3 నుంచి మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము. రేపు 1/4 నుంచి కంపల్సరీ ఇంప్లిమెంట్ అవుతుంది. తర్వాత మీరు దయచేసి సార్ 5,000 కట్టాలన్నా, మా నాన్న రైతు, మేము చిన్న కూరగాయల వ్యాపారం చేసుకుంటాము, తర్వాత లేకపోతే మా ఫాదరు చిన్న వ్యాపారస్తుడు, మాకు డబ్బులు లేవు, మేము స్టూడెంట్స్, మేము ఒకసారి క్షమించండి అంటే క్షమిస్తారా? ఉంది అది ఠాకూర్లో ఒక డైలాగ్ ఉంది, చిరంజీవి ఏం చెప్తాడో, క్షమించడం అనేది మా డిక్షనరీలోనే లేదు. దొరికినారంటే పిండేస్తామంటే చెప్తున్నాను చూడు, ముందే చెప్తున్నా నేను. ఎవరైనా గర్ల్స్ అయినా బాయ్స్ అయినా 181లో సెక్షన్ 181లో మనకు అఫెన్స్ కాగ్నైజబుల్ నుంచి పనిష్మెంట్ ఉంటుంది. దాంట్లో ఎంత అమౌంట్ ఫైన్ వేయొచ్చు అనేది. అందుకు దయచేసి మీరు అందరూ లైసెన్స్ అందరూ పెట్టుకోవాలా. అందరికి 19-18 ఏళ్ళు నిండినాయి కదా అందరికి. ఏమ్మా మీ అందరికి 18 నిండినాయా? అందరికి ఎంతమంది డ్రైవింగ్ లైసెన్స్ ఉంది చెప్పండి.